అన్న నా భక్తి జీవితానికి నా కొడుకు నాకు రోల్ మోడల్ అన్నాడు. అసలు అశోక్ గారు ఎవరో తెలుసా? నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆయన భక్తి జీవితం నాకు రోల్ మోడల్. ఆయన భక్తి జీవితం నాకు రోల్ మోడల్ అయితే అంత భక్తి కలిగిన తండ్రికి కొడుకు భక్తి రోల్ మోడల్గా ఉందంట. ఏమన్నారా నాన్నను? అన్న, ఎవరు మా ఇంట్లో లేచినా లేవకపోయినా వాడు ప్రతిరోజు ఉదయం 4 గంటలకల్లా పడకల మీద నుంచి లేస్తాడన్న. ప్రతిరోజు వాడు లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటే నిద్రపోతున్న నాకు నా లోపట నన్ను నేను తిట్టుకుంటా, చెయ్యి తండ్రి వైపు పుట్టి కొడుకు లేచి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు నిద్రపోతాడా అని లోపల నుంచి ఎవరో తిడతా ఉంటారంట. కొడుకు ప్రార్థన విని తుల్లిపడి పడకల మీద నుంచి లేస్తాడట. కొడుకు అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే తండ్రి ఇక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. వాళ్ళ కొడుకు ప్రార్థన ఏమో మైకు లేకుండా కిలోమీటర్ దూరం వినపడిద్దంట. ఈయన ఊగుతో తూగుతా నిద్రమత్తుతో పగలంతా పనిచేసి ఉంటారు కదా, ఊగుతో తూగుతో ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరో వచ్చి పెటామని కొట్టినట్టు అనిపించిందట. ఏమనో తెలుసా? నీ కొడుకే అంత గంభీరంగా ప్రార్థన చేస్తే అలాంటి కొడుకును కన్నా నువ్వు ఎంత గంభీరంగా ప్రార్థన చేయాలి? నీ కొడుకే అంత ప్రార్థన చేస్తే నువ్వు ఎంత గంభీరంగా ప్రార్థన చేయాలి? వాడు ప్రార్థన నా చంపల మీద పెట్టమని కొట్టినట్టు ఉంటుందన్న. వెంటనే ఇక నేను ప్రార్థన చేస్తానన్న. వాడు గంటసేపు ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి అంటాడు, నీ కొడుకే గంటసేపు ప్రార్థన చేస్తే నువ్వు గంటసేపు ప్రార్థన ముగిస్తే బుద్ధి లేనివాడా అని లోపల నుంచి ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుందంట. అంటే వాడికంటే ఒక 10 నిమిషాలన్నా నేను ఎక్కువ చేయాలయ్యా, నేను వాడికంటే ఒక 10 నిమిషాలన్నా ఎక్కువ చేయాలని కొడుకు గంటసేపు ప్రార్థన చేస్తే తండ్రి గంటన్నర సేపు చేస్తాడట. ఇక పగలంతా డ్యూటీకి వెళ్ళిపోయి అలసిపోయి ఈరోజు కుటుంబ ప్రార్థన చేయకపోతే ఏమైందిలే అని అనుకునే లోపు వాళ్ళు రాకమునిపై వీడు సాపేసి రెడీగా ఉంటాడంట. అసలు ఎట్లాంటి కొడుకో చూడండి. డాడీ ప్రార్థన చేసుకున్నారండి, డాడీ ప్రార్థన చేసుకున్నారండి అని నేను అంటాను. ఇట్లాంటి సాక్ష్యాలు వింటే నిజంగా వారు నిజంగా దేవుని కృప పొందిన వాళ్ళు. ఆయన చెప్తాడు, రోజుకొచ్చి వాడు 3-4 అధ్యాయాలు చదువుతాడన్న. వాడిని చూసి నాకు సిగ్గు అనిపిస్తుంది అన్న. అరే రోజు చిన్నప్పటి నుంచి చదివిన బైబిలే కదా, ఈ రోజు చదవకపోతే ఏమైంది అని అనుకునే లోపు మా కొడుకు పరమభక్తుల్లాగా మోకరించి బైబిల్ తెరిచి చదువుతూ ఉంటే నా లోపల నుంచి, నీ కొడుకు 4 అధ్యాయాలు చదువుతున్నాడు, తండ్రిగా పుట్టి అనవసరంగా పుట్టావు నువ్వు, చదువు అన్న. వాడితో పోటీ పడలేక నేను అలసిపోయానన్నా అన్నాడు. ఎందుకు వాళ్ళ అబ్బాయి చదివేది జస్ట్ మొన్ననే ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయింది. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ గుండెల్లో దేవుడు ఎలాంటి భక్తి పుట్టించాడు. ఇది వరం. ప్రైజ్ ది లార్డ్.